ఇక మొన్న జూబ్లీస్లో గెలిచిర్రు. ఎట్లా గెలిచిర్రు? దొంగోట్లు వేసిర్రు. 22,000 దొంగోట్లు వేసుకొని వాళ్ళు ముందే గవర్నమెంట్ ఉంది కాబట్టి దొంగోట్లు వేసుకుర్రు, గెలిచిర్రు. పోయినసారి మనకి ఎన్ని ఓట్లు పడ్డాయి? 75,000 ఓట్లు పడ్డాయి. మన బరాబర్ 75,000 ఓట్లు ఈసారి కూడా పడ్డాయి. ఇక ఏం చేసిర్రు? 22,000 ఓట్లు దొంగోట్లు తయారు చేసిర్రు, బూత్ 100 ఓట్లు. ఇక అవి ఓడు ఆపుడు లేడు, పోలీసోడు వాడే, ఆఫీసర్ వాడే, ఓటేస్టోడు వాడే, మొత్తం వాడు మందిని తీసుకపోడు. నేను పోయి ధర్నా చేస్తే నన్ను పోలీస్ స్టేషన్ లేచుడు, కేసు పెట్టి నువ్వురు రావు లోకల్కి. ఇదే కథ, ఇది వాస్తవం నేను చెప్పి. ఇక ఎందుకు ఇది గెలిచినాము? ఇక సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయి, ఇక పెట్టుకుంటే ఇక నేనే గుద్దుకుంటా, మళ్ళా పబ్లిక్ నేను పిచ్చోళ్ళని చేస్తామంటారు. మీకు దండం పెట్టి చెప్తున్నా, నాకు అయ్యే ఇబ్బంది ఏం లేదు. నా ఎన్నికలు అయితే కావు. ఇంకో 3 ఏళ్ళ వరకు నేను ఎమ్మెల్యే ఉంటాను మీ ఆశీర్వాదంతో. రేపు ఇంకా 20 ఏళ్ళు కూడా ఉంటాను మీ ఆశీర్వాదంతో. కానీ మీ అందరూ ఒక్కటి ఆలోచన చేయండి, రేపు సర్పంచ్ ఎలక్షన్ అనేది చాలా చాలా కీలకం. దయచేసి ఆలోచన చేయండి. మీకు ఇస్తాన ఇలా కర్ర కాల్చి వాత పెడితే మీకు 2,500 వస్తాయి. కర్ర కాల్చి వాత పెడితే 2,000 పెన్షన్ 4,000 అవుతుంది. కర్ర కాల్చి వాత పెడితే 4,000 6,000 అవుతుంది. ఇవాళ రైతు బంధు 15,000 పడతాయి. మీరు ఏమి ఇవ్వకున్నా కూడా వాడు పెట్టిన ఓటు వాడు ప్రభుత్వం ఉన్నది కదా, వాడు అయ్యో మళ్ళీ వాడు ఇయ్యడేమో, వాడు ఏమైనా చేయడేమో. వాడు ప్రభుత్వం ఉంటే వాడు ఈ 2 ఏళ్ళు ఏం చేసిండు? మనకి తట్టడు మట్టి పోసిండు. ఏ ఊర్లన్నా మన నియోజకవర్గంలో 107 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 60 వార్డులు ఉన్నాయి. తట్టడు మట్టి పోసిండా ఏడన్నా? మీ మోరీలు క్లీన్ చేస్తుండా? ఆలోచన చేయండి. మీరే బుగ్గ పోతే బుగ్గ పెడుతుండా? కేసీఆర్ ఉన్నప్పుడు వేసిన రోడ్లే కదా మీకు, మేము వేసిన రోడ్లే కదా, మేము వేసిన మోరీలే కదా, మేము కట్టించిన డంపింగ్ యార్డే కదా, మేము కట్టించిన శ్మశాన వాటికలే కదా, వైకుంఠ ధామాలు మేము కట్టించినవి కదా, ట్రాక్టర్లు కొనిచ్చినాయి మేము కట్టించినాయి కదా. ఇవన్నీ చేసింది కేసీఆర్ తప్పితే కాంగ్రెస్ వాళ్ళు కొత్తగా ఏమైనా చేసిండా? చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.